ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, పేదోడు సైతం కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలనే ఉద్దేశంతో 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని అతిథి గృహంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సుమారు 3,50,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను చెరుకు శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడు కార్పొరేట్ వైద్యం చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందించడం జరిగిందన్నారు. పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, పేదోడు సైతం సంపన్నుడు భోజనం చేయాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకం ద్వారా అందరికీ అందించడం జరుగుతుందన్నారు. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. గత 10 సంవత్సరాల పాలనలో పేదోడికి ఏ ఊర్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 18 నెలల్లోనే చేగుంట మండలానికి 576 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల కోసం ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనక్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, బీసీసీఎల్ మండల అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు స్టాలిన్ నర్సింగ్లు, జూకంటి రాజాగౌడ్, పరంజ్యోతి, మోజామిల్, సండ్రుగు శ్రీకాంత్, మోహన్ నాయక్, బాలరెడ్డి, సాయిగౌడ్, మాజీ ఎంపీటీసీ బాల్ నర్స్, జగన్ గౌడ్, మహిళా నాయకురాలు లక్ష్మి, జింకా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు చేగుంట మండలంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 3,58,000 లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా పేదల పక్షాన ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కానీ అర్జెన్సీ ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి సీఎంఆర్ఎఫ్ చెక్స్ ద్వారా లబ్ధిదారుల ప్రైవేట్ పోయిన హాస్పిటల్లకు కూడా చేయూతనియాలని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం గురించే ఆలోచించే పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందో గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఈరోజు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పెంచిందంటే పేదల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి చేగుంట మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఇది మన అందరి పార్టీ. ఎందుకంటే అధికారంలో వచ్చిన 1 సంవత్సరం నరలోనే దాదాపు మన చేగుంట మండలంలో 570 ఇల్లు ఇచ్చిన చరిత్ర ఎక్కువ కూడా లేదు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లులు 576 ఇల్లులు చేగుంట మండలంకు కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో చూస్తే 120, 130 చేసింది తప్ప అవి కూడా పంచిన దాఖలు లేవు. కేవలం కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చి వాళ్ళతో రియల్ ఎస్టేట్ దందా చెప్పించింది తప్ప పేదల ఊళ్ళు లేని వాళ్ళకి. కానీ 1 సంవత్సరం నెలలనే 576 ఇండ్లు చేగుంట మండలం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని ఇది చరిత్ర. ఎందుకంటే చేగుంట మండలంలో ప్రతి ఒక్కరికి 4 సంవత్సరాలలో గుడిసెలు లేని ప్రతి ఒక్క పేదవాడికి గూడు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పేద ప్రజల కోసం ఇప్పుడు రొట్టు బియ్యం, సన్న బియ్యం సంపన్నులతో సమానంగా తినాలని చెప్పి భారతదేశ చరిత్రలోనే సన్న బియ్యం ప్రవేశపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదే కాదు, మరి రేపటి నుంచి ఈ రోజు నుంచే 10 సంవత్సరాలు పేదవారికి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ. కానీ 3,50,000 రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజల ఆలోచన చేయండి, మోసపోకండి. వాళ్ళు తెలంగాణ సంపదను దోసుకొని అనే ప్రయత్నం జరుగుతుంది. పేదల ప్రభుత్వం మన ప్రభుత్వం. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల కాంగ్రెస్ని గెలిపించండి. మళ్ళీ అభివృద్ధి పదంలో చేగుంట మండలం తీసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ.